నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. మహిళలు అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధించాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కోరారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జగ్గంపేటలో జరిగిన మహిళా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా మహిళలు ఆర్థిక స్వయం శక్తి సాధించాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం అనేక మహిళాభ్యుదయ పథకాలను అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వ సహకారాన్ని అందిపుచ్చుకుని ఆర్థిక స్వయం సమృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. చిన్నాభిన్నం కాకుండా పరిరక్షించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలతోటి ఒక మహిళ తన ప్రజ్ఞా పాఠవాలను ఉపయోగించి ఇవాళ భారతదేశ ఆర్థిక వ్యవస్థను పరిరక్షిస్తున్నటువంటి నిర్మలా సీతారామన్ అంటే ఖచ్చితంగా ప్రతి ఇంటిలోనే ఒక ఆర్థిక మంత్రి ఉంటారు. మీరంతా చేసేది అదే. ఆర్థిక వ్యవస్థ అన్నదే మహిళ చేతిలో ఉన్నట్టయితే ఇందులోని తీసుకోవని చెప్పి చాటి చెప్పడానికి ఒకళ్ళ ఇద్దరు పీటీ ఉత్సా, కర్ణం మల్లేశ్వరి, సానియా మీర్జా, అలాగే ఇంకా ఉన్నటువంటి క్రీడాకారులు మనం అలాగే కాకుండా ఇంకా దూరంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఒక్క విధానంలోనే లేదు, తొలి పైలట్ గా కూడా పనిచేసినటువంటి భారత మహిళ ఉంది అంటే అది గర్వంగా చెప్పుకోవచ్చు. ప్రపంచ దేశాల్లోనే ఒక విమానాన్ని నడపగలిగేటటువంటి సామర్థ్యాన్ని ప్రదర్శించి తొలి మహిళగా ప్రపంచానికే చాటి చెప్పినటువంటి తొలి మహిళాదేవి సునీత విలియం ఉన్నటువంటి పరిస్థితి. వంగలపూడి అనిత మరి గిరిజన సంక్షేమం కోసం, స్త్రీ సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తుంది సుధారాణి. అలాగే బీసీ వెల్ఫేర్ కానీ, బీసీ సంక్షేమానికి కానీ కట్టుబడి పనిచేసేటటువంటి మహిళగా ఇంత మహిళా మండలి గురించి ఇంత చక్కగా చెప్పుకుంటున్నాము. కానీ ఇంకా మన సమాజంలో బాల్య వివాహాలు జరుగుతున్నాయి, మహిళలపై వివక్ష ఉంది, మహిళలపై అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. అయితే మహిళగా మనం ఏం చేయాలి? సమాజంలో ఇప్పుడు ప్రస్తుతం అయితే అన్ని చోట్ల కూడా టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువగా ఉన్నాయి. మన కాకినాడ జిల్లాలోనే ఇక్కడ జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో 116 మంది టీనేజ్ ప్రెగ్నెంట్స్ ఉన్నారు. తల్లులు మీరే మొదటి గురువు ఇంట్లో ఉంటారు. ప్రతి పిల్లల్ని కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు మనం మొబైల్కి అంకితం కాకుండా సాయంత్రం అయిన తర్వాత మనం పిల్లలతో స్పెండ్ చేసినట్లయితే మన పిల్లలు ఎలా ఉన్నారు ఏంటనేది మనం తెలుసుకోగలుగుతాము. ఆ విధంగా మనం చైల్డ్ మ్యారేజ్ జరగకుండా చూడాలి. అలాగే మంచి సంబంధం వచ్చిందని చేయడమే కాకుండా పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని చూడాలి. అయితే చైల్డ్ మ్యారేజ్ చేయడం వల్ల రక్తహీనత కలిగిన పిల్లలు ఉంటారు. అలాగే డెలివరీ సమయంలో చాలా ఇబ్బంది పడతారు. అది కాకుండా చూసుకోవడానికి తల్లులుగా మనం ఎంతో ప్రయత్నం చేయాలి. అలాగే సమాజంలో ఉన్న అందరూ కూడా మహిళలందరూ, డ్వాక్రా మహిళలు మీ అందరూ ప్రతి ఇంట్లోనూ ఉన్నారు. మీరు ఈ విషయంలో అందరికీ అవగాహన కల్పించాలి. మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి మిషన్ వాత్సల్య అనే పథకం ద్వారా ఎవరైతే తల్లిదండ్రులను కోల్పోయిన వారు ఉన్నారో వారికి మా డిపార్ట్మెంట్ నుంచి ఈ కాన్స్టిట్యున్సీలో ఒక 75 మంది పిల్లలకి మేము ప్రతి నెల 4,000 చొప్పున అమౌంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే మిషన్ శక్తిలో భాగంగా ఎవరైతే మొదటి ప్రెగ్నెంట్ అయి ఉంటారో ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.